హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ తోటకూర ఫ్రై. దీనికి ముందుగా మనం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. దీనిలో కొంచెం నూనె వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం 3 ఎండుమిరపకాయలను తుంపి వేసుకోవాలండి. అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. దీనిలో కొంచెం శనగపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వీటిని మనం బాగా వేయించుకోవాలండి. వీటిని మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి. దీనిని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి బాగా మగ్గనిచ్చుకోవాలండి. దీనిని మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో మనం కొంచెం వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. అలాగే కొంచెం కారం వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 నిమిషాల పాటు కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూర ఫ్రై రెడీ అయిందండి. తోటకూర అంటే ఇష్టపడిన వారు కూడా ఈ కూరను ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి.